అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మొదలు పెట్టుకుందామా? ఎదురు తిరిగిన న్యాయం. రామస్వామి వద్ద మంచి పాడి ఆవు ఉండేది. అది రోజు 10 సేర్ల పాలిచ్చేది. ఆ పాలు అమ్ముకొని రామస్వామి సుఖంగా బ్రతుకుతూ ఉండేవాడు. ఆ ఊరి గ్రామాధికారి భైరవ శర్మకు ఆ ఆవు మీద కన్నుపడింది. ఆ ఆవును తనకు అమ్మమని అతను రామస్వామిని 4-5 సార్లు అడిగాడు. అయితే రామస్వామి ఆవును అమ్మనని స్పష్టంగా చెప్పేశాడు. కానీ రామస్వామికి ఆవును అమ్మక తప్పలేదు. ఎందుచేతనంటే అతని కూతురు వివాహం వచ్చింది. గ్రామాధికారికే అమ్మవచ్చు కానీ అతను ఆవుకు తగిన ధర ఇవ్వడు. ఆవును అమ్మమని ముందుగా అడిగిన భైరవ శర్మను కాదని ఊళ్ళో మరొకరికి ఆవును అమ్మటం కూడా సాధ్యమయ్యే పని కాదు. అందుచేత రామస్వామి తన ఆవును రహస్యంగా పట్నంలో పశువుల సంతకు తోలుకుపోయాడు. రామస్వామి ఆవును సంతకు తోలుకుపోవటం భైరవ శర్మ కొడుకు నాగశర్మ గమనించి ఎలాగైనా ఆ ఆవును కొని తండ్రి మెప్పు పొందాలని ఎవరికీ చెప్పకుండా తాను కూడా సంతకు బయలుదేరాడు. సాయంకాలం అయ్యింది. రామస్వామి ఆవు కట్లు తెంచుకొని సంత నుంచి వచ్చి ఒక వరి చేనులో పడి మేస్తూ ఉండగా చేనుగల రైతు దాన్ని పట్టుకొని గ్రామాధికారి అయిన భైరవ శర్మ వద్దకు తోలుకు వెళ్ళాడు. భైరవ శర్మ రామస్వామి ఆవును చూసి ఆశ్చర్యపడి, "ఏం రామయ్య, రామస్వామి ఆవును ఇలా తోలుకొచ్చావేం?" అని అడిగాడు. "బాబుగారు, ఈ ఆవు నా చేలో పడి పంటంతా నాశనం చేసింది. తమరే న్యాయం చెప్పి నాకు నష్టపరిహారం ఇప్పించాలి" అన్నాడు రామయ్య బిక్కమొహంతో. రామస్వామి పైన చాలా కాలంగా కోపంతో ఉన్న భైరవ శర్మకు మంచి అవకాశం చిక్కింది. ఈ దెబ్బతో రామస్వామి పొగరు అణచాలని అతను అక్కడ చేరిన పెద్దలతో, "పాపం, ఈ పేద రైతు రామయ్య సంవత్సరం అంతా కష్టపడి పెంచిన చేను పాడు చేసేసింది ఈ ఆవు. బాధ్యత కొంచెమైనా లేకుండా ఆవును ఇలా వదిలిపెట్టినందుకు గాను రామస్వామి నష్టపరిహారాన్ని చెల్లించటం న్యాయం. అందుచేత రామస్వామి ఈ రామయ్యకు 2 రోజుల గడువు లోపల 2000 రూపాయలు చెల్లించాలి" అన్నాడు. "బావుంది, బావుంది" అన్నారు అక్కడ చేరిన వారంతా. అంతలో భైరవ శర్మ కుమారుడు నాగశర్మ పరిగెత్తుకుంటూ వచ్చి, "అరే, ఈ ఆవు ఇక్కడికొచ్చిందా? దీనికోసం ఊరంతా వెతుకుతున్నాను" అన్నాడు. భైరవ శర్మ ఆశ్చర్యపోతూ, "ఈ ఆవు గురించి ఊరంతా తిరగవలసిన కర్మ నీకేం పట్టింది?" అని కొడుకును అడిగాడు. "సంతలో రామస్వామి దగ్గర దీన్ని కొనేశాను నాన్న" అన్నాడు నాగశర్మ. ఈ మాట వినగానే భైరవ శర్మ గుండెల్లో రాయిపడింది. నాగశర్మ రామస్వామి దగ్గర కొన్న తరువాతే ఆవు పారిపోయి వచ్చి రామయ్య చేలో పడినట్లు స్పష్టమయ్యింది. ఆవు ఎవరికి చెందినా 10 మందిలో చెప్పిన న్యాయానికి తిరుగుండదు కదా. రామయ్యకు ఇచ్చుకోవలసిన నష్టపరిహారం 2000 నాగశర్మ ఇచ్చుకోక తప్పలేదు. తన తీర్పు తననే ఎదురుకొట్టడంతో భైరవ శర్మ హతాశుడైపోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.